నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త కంపెనీని అయితే పరిచయం చేయబోతున్నాను. అదే ఇన్ఫినిటో సర్వీసెస్. మరి బయట మనకు బిజినెస్లో అన్నిట్లో బర్నింగ్ ఇష్యూస్ అయితే చూస్తున్నాం. అలాగే మార్కెట్ రంగం కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉంది. మరి ఇలాంటి తరుణంలో మనకి ఇన్ఫినిటో సర్వీసెస్ వాళ్ళు అందులో ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అండ్ మరి వాళ్ళ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏంటి అని చెప్పడానికి మరి మనతో అయితే గౌరీశంకర్ గారు ఉన్నారు. మరొకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు వరంగల్ దర్శన్. నమస్తే అండి. మా వరంగల్ దర్శన్ మేనేజ్మెంట్కి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మేము మార్కెట్లో ఒక ఇన్ఫినిటో అంటే చితికిపోతున్న చిన్న వ్యాపారస్తులకు ఒక శుభ పరిణామం, అంటే వ్యాపార రంగంలోనే ఇది ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. అది మా ప్రోగ్రామ్ అండి. ఓకే, ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్ఫినిటీ సర్వీసెస్ అండ్ మీ దగ్గర మన ఫ్రాంచైజ్ సిస్టమ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఇది మేము మా ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మాకు వ్యాపార రంగంలో దాదాపు 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఎడ్యుకేషన్లో మాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఈ కరోనా తర్వాత కానీ కరోనా ముందున్న పరిస్థితులు, మేము వ్యాపార రంగాలలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకొని రాబోయే వ్యాపార రంగానికి ఒక పెనుముప్పు ఉందనేది గ్రహించి ఆ పెనుముప్పును సామాన్య అంటే సింగిల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులు ఏ విధంగా తట్టుకోగలుగుతారు అనే దాని మీద మేము ఈ ఫ్రాంచైజ్ సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, అసలు ఎలా డెవలప్ అవుతుంది? యాక్చువల్గా మా కంపెనీ ఫ్రాంచైజ్ వాళ్ళకు వాళ్ళు ఏదైతే ఇప్పుడు సింగిల్ మేనేజ్మెంట్ ఉండి ఎంతైతే ఇబ్బంది పడుతుందో దాంట్లో 10% కూడా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము 116 బ్రాంచ్లు వరంగల్, హనంకొండ, కాజీపేటలో టౌన్లో ఇస్తున్నప్పుడు వాళ్ళు ఓన్లీ వన్ టైం వర్క్, లైఫ్ టైం ఇన్కమ్ అనే కాన్సెప్ట్ తోటి మా కంపెనీ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న వ్యాపారస్తులందరూ చితికిపోతున్న సమయంలో ఇది ఒక వాళ్ళకు గొప్ప వరం అని చెప్పవచ్చు. ఓకే, అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్? దీనికి ఇన్వెస్ట్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, స్టాక్ కానీ, ప్లేస్ తోటి కానీ ఎటువంటి సంబంధం లేదు. దీన్ని హౌస్ వైఫ్స్ కూడా, అంటే ఇప్పుడు ఒక మన మార్కెట్లో ఉన్న చాలా కుటుంబాలు అంటే ఎకనామికల్గా స్ట్రగుల్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ వాళ్ళ ఇంట్లో ముందు ఒక టేబుల్ వేసుకొని వచ్చిన నలుగురిని కూర్చోబెట్టే ప్లేస్ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకు స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఓయో ఉంది, ఇలాంటి వాటికి ఎక్కడ కూడా షోరూమ్స్ కానీ లేవు. సేమ్ అలాంటి కాన్సెప్ట్స్ తోటే మేము వీటిని డిజైన్, ఒక నూతన టెక్నాలజీ తోటి మేము బిల్డప్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైన వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఎంత మ్యాన్ పవర్ కలిగి ఉండాలి? వాళ్ళు మ్యాన్ పవర్ కూడా అవసరం లేదండి. డైలీ 1-2 అవర్స్ వాళ్ళు పని చేస్తే సరిపోతుంది. పార్ట్ టైంగా వాళ్ళ షాపులో నడుపుకోవచ్చు, వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో పని చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ చేసినాక టైం పాస్ చేసి ఎవరైతే వేస్టేజ్ చేస్తున్నారో ఆ వేస్టేజ్ టైంను మా కంపెనీతో స్పెండ్ చేస్తే అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. వాళ్ళు ఒక 20 సంవత్సరాల బట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. 24 అవర్స్ నిద్ర కూడా పట్టలేదు. చిన్న వ్యాపారస్తులకు 70-80% వ్యాపారులకు నిద్ర పట్టట్లేదు. కానీ మా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు నిద్ర పోతే కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇది మా కాన్సెప్ట్. సో ఎక్కడైతే వాళ్ళు వేస్టేజ్ చేస్తున్నారో ఆ టైంను కూడా మాకు ఇన్వెస్ట్ చేస్తే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎర్నింగ్ మా కంపెనీలో ఇది ఒక అద్భుత అవకాశం. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్లో మనకి ఆన్లైన్ సర్వీసెస్ కలిగి ఉంటుందా, ఆఫ్లైన్ సర్వీసెస్ కలిగి ఉంటుంది? మా ప్రొడక్ట్స్ ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి. కస్టమర్ ఆన్లైన్లో ఉంటే అద్భుతం, కస్టమర్ ఆన్లైన్లో లేకుంటే ఆఫ్లైన్లోకి తీసుకొస్తాం అంతే. సో డిపెండ్ ఆఫ్ కస్టమర్, డిపెండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు మేము మండల్ వైజ్గా ఇస్తాము, నియోజకవర్గం ఇస్తాము, జిల్లా వైజ్గా ఇస్తాం. ఇది మా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మేము ఏం చేసాం, దాన్ని కొత్త అప్డేట్స్ తీసుకొని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు వరంగల్, హనంకొండ, కాజీపేటలో 116 ఫ్రాంచైజీలు, అదే భూపాల్పల్లిలో 30 నుండి 40 ఫ్రాంచైజీ, మహిబాద్లో 30 నుండి 40 ఫ్రాంచైజీ, జనగాంలో కూడా 30 నుండి, ములుగులో 25 నుండి 30. సో ఇట్లా నర్సంపేటలో ఒక 2-3, ఇట్లా మాకు ఒక ఉమ్మడి జిల్లాలో 400 నుండి 500 ఫ్రాంచైజీలు వస్తాయండి. సో ఇది ఒక కంపెనీకి ఒక జిల్లాలో 400 మంది 500 మంది పనిచేస్తున్న కంపెనీ ఇంతవరకు లేదు. మరి మా స్ట్రాటజీ ఏంటంటే
మా ఫ్రాంచైజీ హోల్డర్స్ 400 అయితే కూడా మేము 1200 మంది అని చెప్పుకుంటాం. ఎందుకంటే 1200 స్టేటస్లు, 1200 మంది వాట్సాప్లో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయడము అయిపోయింది, వాళ్ళ డ్యూటీ కథం అంతే. వాళ్ళు రీచ్ మీడియేటింగ్ ఆఫ్ మా కంపెనీ, మేము జిల్లా హెడ్ క్వార్టర్లో మా కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి తెలంగాణలో 11 జిల్లాల్లో 11 జోన్ల ఆఫీసులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో 13 ఆఫీసులు ఉంటాయి. సో ఆ జిల్లా కింద 400-500 మంది ఫ్రాంచైజీ హోల్డర్లు ఉంటారు. వాళ్ళు మాకు కస్టమర్కు మధ్యలో వారధిలాగా ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ నిద్రపోకుండా డబ్బులు సంపాదించేది ఉంది. సింగిల్ మేనేజ్మెంట్ డబ్బులు పెట్టకుండా మ్యాన్ పవర్ లేకుండా ఉన్నదంటే ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీసెస్ తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ మార్కెట్లో ఒక చిన్న షాప్ పెడదామంటే అడ్వాన్స్ ₹1,00,000 ఉంది. దాని ఇన్నోవేషన్ ఫర్నిచర్కి ₹1,00,000 ఖర్చు అవుతుంది. స్టాక్ అంతా చేస్తే కూడా కస్టమర్ లేకుండా చాలామంది తల పట్టుకొని కూర్చొని మీరు కమర్షియల్ అపార్ట్మెంట్కి వెళ్ళండి, 6 నెలలు 1 ఇయర్లో ఫర్నిచర్ వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు ₹1,00,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళనే మేము దగ్గర రమ్మనండి, ఏది అవసరం లేదు, వాళ్ళు ఇల్లే చాలు మాకు. అతను దెబ్బతిని ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వాళ్ళ ఇంట్లో టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ వేసి కూర్చొని పని చేయమనండి. ₹1,00,000 నుండి మా ప్రతి ఫ్రాంచైజ్ హోల్డర్ సంపాదించుకుంటే మేము దేనికంటే బాండ్ రాసిస్తామండి. ఎందుకు అది ₹1,00,000 చెప్తున్నా, సింగిల్ మేనేజ్మెంట్లో కూడా సంవత్సరం నెలకు ₹1,00,000 సంపాదించున్నారు. కానీ మా 36 రకాల బిజినెస్లు ఉన్నాయి. దాంతోపాటు మేము రోజుకు వారానికి ఒక బిజినెస్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకు పోస్టర్లో 33 మా కరోనా కంటే ముందు 5 ఉండే. అప్పుడు కూడా మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 60-70 మంది ఫ్రాంచైజీ హోల్డర్లు ఉన్నారు. ఇది ఈరోజు చేసిన ప్రోగ్రాం కాదు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో 1 గ్రామ్ గోల్డ్ కూడా నిన్న రాత్రి మా కమిటీ కూడా డిసైడ్. ఈ ఫ్రాంచైజ్కి ఎంత ప్లేస్ కలిగి ఉండాలి సార్? అట్ ద సేమ్ టైం కస్టమర్స్ ఎలా వస్తారు మన దగ్గరికి? మా ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ప్లేస్ కండిషన్ ఏం లేదండి. మేము వాళ్ళ ఇల్లు కూడా అంటే వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ముందు స్థలం ఉంటే ఒక టేబుల్ ఉండి చైర్ ఉంటే సరిపోతుంది. తర్వాత దీనికి మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. కస్టమర్ ఎలా వస్తారనేది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరు లక్షల ఇన్వెస్ట్మెంట్ షోరూమ్స్ పెడితేనే కస్టమర్ రాని సందర్భంలో మేము మ్యాన్ పవర్ లేదు, షాప్ అవసరం లేదు, జస్ట్ మా ఫ్రాంచైజ్ తోటే మీకు నిద్రపోయి కూడా సంపాదించవచ్చు, ₹1,00,000 వరకు పైన సంపాదించవచ్చు అని కూడా అన్నామంటే మేము మెయిన్గా మా ప్రొడక్ట్స్ పెంచడం ఒకటి. రెండోది ఏంటంటే మేము ఎవ్రీడే ఈవెంట్స్ చేస్తాం. ఒకరోజు 5 ఈవెంట్స్, మండే నుండి సాటర్డే వరకు ఈవెంట్స్. ఇప్పటి వరకు మార్కెట్ రంగంలో ఎక్కడ కూడా ప్రతిరోజు ఈవెంట్ లేదు. ఒకరోజు మ్యాట్రిమోనీ వివాహ పరిచయ వేదిక, రెండో రోజు జాబ్ మేళా, మూడో రోజు రియల్ ఎస్టేట్ మేళా, ఇన్సూరెన్స్ మేళా, ఇలా మేము ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ను చేయడం వల్ల ప్లస్ ఇప్పుడు ఏదైతే మాకు కస్టమర్స్ ఉన్నారో వారికి ఎక్కడ కూడా సెక్యూర్ లేదు. అంటే ఎక్కడికన్నా పోతే చీటింగ్ అంటే అన్సెక్యూర్గా వాళ్ళు చేస్తున్నామో ఎలా ఉంటుందని. మా దగ్గర ఏంటంటే మా దగ్గర ఒక్కసారి కస్టమర్ అయితే ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇన్ఫినిట్ ఆఫ్ ఫ్యామిలీ, ఎక్కడ మన ఫ్యామిలీ మెంబర్ మనం చీటింగ్ చేసుకోం కదా. సో వాళ్ళ ఆ సెక్యూర్ ఉంటుంది. ఫస్ట్ ఏ రంగంలో అయినా సెక్యూర్. మాకు లాభాపేక్షతోటి మేము వ్యాపారం కోసం రాలేదండి. వీఆర్ వెల్ సెటిల్డ్. అంటే మేము ఇప్పటివరకు మాకున్న వ్యాపారాలతోటి వెల్ సెటిల్. మార్కెట్లో ఉన్న వినియోగదారులు ప్రతి కాడ చీట్ అవుతున్నారు. తర్వాత ఈ వ్యాపార రంగాలన్నీ కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ కోసం అంటే ఇప్పుడు తప్పు వ్యాపారాలు వస్తుందని నేను అన్నాను. మార్కెట్ కాంపిటీషన్కి వచ్చి నాకు ఇంత తక్కువగా వస్తుంది అక్కడ తక్కువగా వస్తుంది అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే క్వాలిటీ తగ్గిస్తున్నాడు. సో అది ఏమవుతుంది, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది అట్లా. సో ఇది అద్భుతమైన అవకాశం అని మాత్రం చెప్పవచ్చు. ఫ్రాంచైజ్ హోల్డర్స్కి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది సార్? మంచి క్వశ్చన్ అండి. ఈ మ్యాన్ పవర్ లేదు, ప్లేస్ తోటి కండిషన్ లేదు, వర్క్ తోటి కండిషన్ లేదు, మరి ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది? సో ఇక్కడ మాకేమవుతుందంటే ఒక ఫ్రాంచైజీ హోల్డర్కు 5,000 నుండి 15,000 మంది ఏరియా అంటే 10 నుండి 15,000 మంది రెసిడెన్స్ హౌస్ మధ్యలో ఒక మేము ఫ్రాంచైజీ ఇస్తున్నాం. అంటే ఆ సిటీని బట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క, అది కూడా వాళ్ళకి వ్యాపారం ఏదైతే షాప్ ఉంటే షాప్ నడవకుంటే దాంతోపాటు చేసుకోవచ్చు. జస్ట్ మరి 2 hours ప్రోగ్రామ్. కానీ కస్టమర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు సర్వీస్ ఇవ్వాలి. సర్వీస్ చేయాలి. మా వ్యాపారం కోసం మాత్రం ఎట్లా వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు కూర్చుంటారు కదా, దాంట్లో మన వ్యాపారాన్ని కూడా సో ఇక్కడ ఏంటంటే మ్యాట్రిమోనీ అనేది దాంట్లో, తర్వాత మనకు టూర్స్ అండ్ ట్రావెలర్స్, తర్వాత
ఇంటర్నెట్ కనెక్షన్స్, ఓటీటీ, ఐపీటీవీ, స్మార్ట్ బాక్స్ అని ఈ రంగమే కాకుండా ఎడ్యుకేషన్లో మేము ఎడ్యుకేషన్లో దాదాపు 10 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇదంతా సమాజ అభివృద్ధి కోసం సంబంధించింది. ఏదైతే పిల్లలకు, తల్లిదండ్రులకు, ఇన్స్టిట్యూషన్స్కు ఏదైతే ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక పిల్లవాడు ఏ జాబ్ కోసం వెతుకుతాడు, మా సిస్టంలో మా ఇన్ఫినిటీ సర్వీస్లో జాబ్ వెతకండి. అతను జాబ్ ఇచ్చే సిస్టంలోనే ఉంటాడు. జాబు ఆయన ఇంటికైనా జాబ్ రావాలి, ఆయన ఇంటికి నడిచన్న రావాలి. ఆయన అలా మా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డాం. ఓకే, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో లాంటి సర్వీసెస్కి ధీటుగా మన సర్వీస్ ఎలా ఉండబోతుంది? మన స్ట్రాటజీ ఏంటి అసలు? ఓకే, నన్ను చాలామంది ఏమంటారు అంటే ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్. అమెజాన్ అనేది పెద్ద కంపెనీ, స్విగ్గీ, జొమాటో అవి నా దృష్టిలో పెద్ద కంపెనీలు కాదండి. జస్ట్ ఒక సాఫ్ట్వేర్, ఒక ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది వాళ్ళకు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ప్లేస్లలో ప్యాన్ ఇండియాలో చేయడము, తర్వాత వాళ్ళ టీంని పెట్టి ఒక స్ట్రాటజీలో చేయడం అనేది ఒకటి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్లు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1500 మంది ఉంటారు. ఇప్పుడు ఎయిర్టెల్ కానీ, జియో కానీ పెద్ద కంపెనీలు కదండి. మా దృష్టిలో పెద్ద కంపెనీలు కావు. ఎలా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1500 మంది ఆపరేటర్సు ఒకటే ట్రాక్లో కనుక పనిచేస్తే, అంటే అందరు ఒకటే కంపెనీతో ప్రొడక్ట్స్ కొనుక్కొని ఒకటే కంపెనీతో సర్వీస్ తీసుకుంటే జియో, ఎయిర్టెల్కు 200 నుండి 300 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. అప్పుడు ఏమవుతుంది, 1500 మంది ప్లస్ 1500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక జిల్లాలో 1500 మంది ఓనర్షిప్లో పనిచేసి 1500 మంది ఎంప్లాయీగా పనిచేస్తే 200-300 మంది ఓనర్ లేకుండా ఫాలోఅప్లో పనిచేసిన కంపెనీకి మా కంపెనీలా గెలవదు. సేమ్ స్ట్రాటజీలో మేము ఒక కేబుల్ ఆపరేటరు, ఒక జియో, ఎయిర్టెల్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు మీరు అమెజాన్ వరల్డ్ ఫేమస్ కంపెనీ, అది కూడా మా దృష్టిలో చిన్న కంపెనీ. అమెజాన్ ఏంటి, మా దాంట్లో ఒక ఆన్లైన్ షాపింగ్ తోటి బరాబరి. అమెజాన్లో ఉన్న ఈరోజు కాకుండా రేపైనా మేము ఆ సేమ్ ప్రొడక్ట్స్ పెడతాం. 2 రాష్ట్రాల్లో చేస్తున్నాము, రేపు ప్యాన్ ఇండియాకి కూడా వెళ్తుంది మా కంపెనీ. మరి అమెజాన్లో ఏమున్నాయి? అమెజాన్లో మ్యాట్రిమోనీ లేదు కదా, అమెజాన్లో మాలాంటి 22 రకాల ప్రోగ్రామ్స్ లేవు కదా. వాళ్ళు ఓన్లీ ప్రొడక్ట్స్ బేస్లో ఉన్నాయి. మాకు ఎడ్యుకేషన్, వాళ్ళ దాంట్లో డాక్టర్ అపాయింట్మెంట్ లేదు కదా, వాళ్ళు ఎవ్రీ డే ఈవెంట్స్ చేయరు కదా. మేము 116 ఫ్రాంచైజీలు ఓపెన్ చేయడమే లాజిక్. అలాంటి పెద్ద కంపెనీలను మనము ఢీ కొట్టాలంటే మా సైన్యం కావాలి. ఈ 116 మంది సైన్యంతో వాళ్ళ మీద మేము దండయాత్ర చేసి మా కస్టమర్లను మేము డెవలప్ చేసుకుంటాం. వాళ్ళకంటే కూడా అడ్వాన్స్ ముందుకు పోగలుగుతాం. టెక్నాలజీ ఎవరి సొత్తు కాదండి ఒకటి. తర్వాత డబ్బులు ఎవరి సొత్తు కాదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మంచిగా ఉందంటే బ్యాంకర్స్ కూడా చేస్తారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అనతి కాలంలో కూడా మా కంపెనీకి ఇప్పటికి కూడా చాలామంది అడుగుతున్నారు. అయినా మేము ఇంకా కొంచెం తర్వాత మేము షేర్లు ఇన్వెస్ట్ చేస్తాము, షేర్ మార్కెట్లోకి వెళ్దామని కూడా ప్లాన్ చేస్తున్నాం. సో మా కాన్సెప్ట్ ఇదండి. వాళ్ళకంటే మా దగ్గర మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి. ఒక అమెజాన్ కావచ్చు, ఒక ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేకుంటే ఇంకోటి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఇవ్వరు. మేము గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళకంటే మేము ముందుకు వెళ్ళిపోగలుగుతాం. మా సైన్యం పెద్దది. వాళ్ళు ఇప్పుడు వరంగల్ వాళ్ళకి ఎందరు ఎంప్లాయీలు ఉంటారండి? మాకు అనంకొండ, వరంగల్, కాజీపేటలో 116 మంది ఇంటూ వాళ్ళ ఇంట్లో 2 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కూడా ఒక 300-400 మంది సిటీలో పనిచేస్తాం మేము. మరి వాళ్ళు ఎందరు ఎంప్లాయీగా పనిచేస్తున్నారు? అదొక్కటి సరిపోదా మేము వాళ్ళ మీద గెలిచేందుకు? అట్లా అది స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు బిజినెస్ రంగం కానీ బయట మార్కెట్ రంగం కూడా చాలా ఇబ్బందులు పడే ఈ సిచ్యువేషన్లో మనకి ఈ ఇన్ఫినిటీ సర్వీసెస్ అని ఈ బయట మార్కెట్ని బట్టున్న తరుణంలో ఇన్ఫినిటీ సర్వీసెస్ అనేది ఎలా మరి విన్ అవ్వబోతుంది మార్కెట్లో? ఇప్పుడు మనకు మార్కెట్లో ఒకతను ఉన్నారు, ఆయనే మ్యాట్రిమోనీ, ఒకతను కిరాణం దుకాణం, లేకుంటే టైలర్ షాప్, ఇట్లా ఒక ప్రొడక్ట్ మీదనే ఉన్నారు. వాళ్ళకు ఒక స్పేస్ మీద ఒక బిజినెస్ చేస్తున్నాడు. మనం అదే స్పేస్లో ఒకటే పర్సన్ మల్టిపుల్గా సర్వీస్ ఇస్తున్నాం. ప్లస్ కస్టమర్ ఈరోజు ఎట్లా ఉన్నారు, తక్కువ ఎక్కడ దొరుకుతుంది, క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తున్నాడు. సో మా దగ్గర క్వాలిటీ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది. తక్కువ రేట్ ఉండడం కారణం ఏంటంటే ఒకటే మార్కెటింగ్ పర్సన్ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ చేస్తారు. ఇప్పుడు మీకు ఉదాహరణ తీసుకోండి, మార్కెట్లోకి వెళ్తే రియల్ ఎస్టేట్కి ఒక పర్సన్ తిరగాలి, మ్యాట్రిమోనీకి ఒకళ్ళు తిరగాలి, లోన్ కోసం ఒకళ్ళు వెళ్ళాలి. ఇట్లా 33కి కనీసం 33 మంది తిరగాలి. మాకు 33 మంది శాలరీస్ అయితే సేవ్ అవుతుంది కదా, 30 మంది షాప్స్ అయితే సేవ్ అవుతుంది కదా. దానికి ఆ మెయింటెనెన్స్ తగ్గించుకొని కస్టమర్కు మేము సేవ్ చేస్తే అటు పెద్ద కంపెనీలను ఢీ కొట్టచ్చు, కస్టమర్కు క్వాలిటీ ఇవ్వచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము మూవ్ అవుతాం.
ఇప్పటికి కూడా వ్యాపార రంగంలో డోర్ టు డోర్ వెళ్తున్నారు అనేది ఏ కంపెనీకి లేదు. ఒక ఇన్ఫినిటో కంపెనీ మాత్రం ప్రతి డోర్ను టచ్ చేస్తుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గుడిసే కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, సింగిల్ ఫ్లోర్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, కమర్షియల్ అపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ విజిట్ చేస్తుంది, కుల సంఘాలను చేస్తుంది, బల్క్లో ఇస్తుంది, ఆటో డ్రైవర్ యూనియన్ టచ్లో ఉంటుంది, ఎలక్ట్రీషియన్ యూనియన్, ప్రతి రంగాన్ని కూడా మేము టచ్ చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళకు కూడా మేము ఓలోలాగా మేము సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు తర్వాత ఈ ఎవరికైతే వాళ్ళ ప్రాబ్లం ఉందో కమర్షియల్గా తీసుకోం వాళ్ళను. మా ప్రోగ్రామ్ ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్. ఇప్పుడు రాబోయే రోజులలో ఎంత అరాచకాలు జరుగుతాయంటే బిజినెస్ లేక టెన్షన్స్ తోటి ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి లేకుండా ఎవరైతే మా ఫ్రాంచైజ్ తీసుకున్నారో కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవచ్చు. ఆ నిద్రపోయే టైంలో కూడా ఎర్నింగ్ అవుతుంది. ఇప్పుడు డబ్బులు పడకుండా వచ్చిన వాళ్ళు ఎవరికి వస్తాయండి? స్విగ్గీ, జొమాటో వాళ్ళకి వస్తాయి కదా. అదే ఒక షాప్ అతనికి ఏమొస్తుంది? షాపు తీయాలి, బంద్ చేయాలి. అయినా ఆ రోజు వస్తాయా రావా, కిరాయి మెయింటెనెన్స్ వెళ్ళిందా లెక్కేసుకుంటే ఆయన గుండె ఏమవుతుందో మన అందరం. ఆయన తిరుపతి పోయినా నో ఇన్కమ్. ఆయన మా దాంట్లో ఆయన మొత్తం భారతదేశం కాదు ప్రపంచం తిరిగి రమ్మనండి, ఒక్కసారి వర్క్ చేసి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ బిజినెస్ నడుస్తుంది. ఇలాంటి వ్యాపారము, ఇలాంటి ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇక ముందు కూడా ఎక్కడ రాదు అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వచ్చేలోపే మేము ఇంకో అప్డేట్ చేసుకుంటాం. ఇప్పుడు మా ఫ్రాంచైజ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినప్పుడు కాంపిటీటర్ వచ్చినప్పుడు మేము ఇంకా తగ్గిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే ఏ కాంపిటీటర్ వస్తే మేము దానికి ఫ్రీగా కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటాం. అంటే ఎగ్జిస్టింగ్ కోసం మా టీమును, మా కంపెనీ నమ్ముకొని వచ్చిన వాళ్ళకు ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటాం. ఓకే, ఇంతకుముందు అన్నారు దండయాత్ర అని సంథింగ్. ఆ దండయాత్ర ఎలా ఉండబోతుంది? సో దండయాత్ర మీన్స్ ఏంటంటే మన వ్యాపారాన్ని చేసుకునే కోణంలో కస్టమర్ను మన దిక్కు తీసుకోవడానికి కోసము ఇప్పుడు సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్లో మార్కెట్లో ఒక రేటు ఉంది. ఇప్పుడు కార్పొరేటర్లు అదే కదా చేసేది, ఒక ప్రోడక్ట్ను మేము ఇంకా తక్కువకి ఇస్తామంటున్నారు, వాళ్ళకి కంటే కూడా మేము తక్కువకి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది? కస్టమర్ల మీద మేము గెలిచినప్పుడు అదొక విధంగా దండయాత్ర కిందకే వస్తుంది. సో ఇదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తున్నాం. తర్వాత మా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. పరిసరాలు పరిశుభ్రత, హరితహారము, ఇంకుడు గుంతలు, తర్వాత సోషల్ మీడియా, యూత్, మెయిన్గా పిల్లలు తల్లిదండ్రుల పెంపకం అనే ప్రోగ్రామ్. ఇవి కూడా మా సోషల్ వీటిని కూడా మేము రిటైర్డ్ పర్సన్స్ తోటి చెప్పిస్తాం. మా ఫౌండేషన్ ఉంది, రిజిస్టర్ ఫౌండేషన్, ఇన్ఫినిటో ఫౌండేషన్, దాని ద్వారా కూడా మేము సేవా కార్యక్రమాలతో పాటు కమర్షియల్ ఎవ్రీథింగ్ మేము సమాజంలో ఎక్కడున్న లోటుపాట్లతో పాటు వ్యాపారం చేస్తాం. ఇది అసలు వ్యాపార రంగంలోనే ఒక కొత్త కూడిక. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా వ్యాపారాలు చేసే సంస్థలు లేవు. ఒక కార్పొరేట్ సంస్థలు అయినాక గవర్నమెంట్ వాళ్ళను సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండ్ అడుగుతారు. కానీ మేము మా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకముందే సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దాంట్లో కలిపి మేము సార్ మరి ఎలాంటి మ్యాన్ పవర్ అవసరం లేదంటున్నారు, పర్ డేకి 2 hours చేయొచ్చు అంటున్నారు, ప్లేస్ కూడా అక్కర్లేదు అంటున్నారు. మరి చూస్తే ఇక్కడ ఇన్ని సర్వీసెస్ కనిపిస్తున్నాయి మాకు, మరి ఈ సర్వీసెస్ని ఎలా చేయాలి సార్? అసలు చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది కూడా అదే డౌట్ ఉంది. ఇందులో చూస్తే 33 ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి అని కూడా చెప్పాను. సో ఇక్కడ ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీస్ ఏం చేస్తుందంటే ఇవన్నీ కలిపి కూడా మేము ఒక షాప్ నడవని వాళ్ళకు, లేకుంటే హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఇంకా ఇన్కమ్ కావాలి, మా హస్బెండ్ ఒక్కడే పని చేస్తున్నాడు, నేను చదువుకోలేదు, నేను ఇంట్లో కూడా ఏదైనా చేసుకుందాం అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక అద్భుత అవకాశం. జస్ట్ ఒక టేబుల్ ఉంటే సరిపోతుంది, వచ్చిన వాళ్ళు కూర్చొని మాట్లాడితే సరిపోతుంది. అది కూడా మేము పూర్తి ట్రైనింగ్ ఇస్తాం. సో ఇక్కడ మాకు 2 hours అని ఒకటి చెప్పడం జరిగింది. డబ్బులు అవసరం లేదన్నారు. ఒక వ్యాపారం చేస్తేనే లక్షలు ఖర్చు పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్ఫినిటో ఈ వ్యాలెట్, ఇది మేము ఏం చేస్తామంటే 10th class పిల్లలకు 3000 రూపీస్ వ్యాలెట్ ఇస్తాం, ఇంటర్మీడియట్ పిల్లలకు 5000 రూపీస్ ఇస్తాం, కేబుల్ కస్టమర్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు గిఫ్ట్ ఇస్తాం. తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకు 5000 రూపాయలు గిఫ్ట్ వచ్చేస్తాం. వాళ్ళు మా వీటిలో 1 year వరకు మొత్తం వాడుకోవచ్చు. ఇది ఆ టాపిక్లో పనిచేస్తాం. ఈవెంట్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ హోల్డర్ ఉన్నారు, వాళ్ళ పరిధిలో ఏదైనా ఫంక్షన్ జరగవచ్చు. మేమేం చేస్తాం, ఈవెంట్ మేనేజర్ వాళ్ళు మా దగ్గరే ఉంటారు, టీము
వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఈవెంట్ వచ్చిందని ఫోన్ కాల్ చేసి చెప్పగానే మా ఈవెంట్ తెలిసిన వింగ్ ఆ ఈవెంట్ వాళ్ళతో మాట్లాడతారు, ఆ ఈవెంట్ని క్లోజ్ చేసేస్తారు, వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుందో వాళ్ళకి ఇచ్చేస్తారు. దాంట్లో ఏం పని చేస్తారు వాళ్ళు, జస్ట్ ఒక ఫోన్ కాల్. నెక్స్ట్ వచ్చేసి NFC బిజినెస్ కార్డ్. ఇది మా కంపెనీ తరపున మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పెట్టేసి వాళ్ళే డోర్ టు డోర్ తిరుగుతారు. ఎవరైతే మా ఫ్రాంచైజీ హోల్డర్లు ఉన్నారో ఆ ఏరియాలో ఎన్ని బుక్ అయితే వాళ్ళకి కమిషన్ వస్తారు. దీంట్లో వాళ్ళు పని చేయలేదు కదా వాళ్ళ. ఓకే. ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటి, ఎవరి ఇంటి నుండి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడమే ఆన్లైన్ షాపింగ్. కాకపోతే మన కంపెనీ వెబ్సైట్ నుండి పెట్టుకుంటే వల్ల మనకు డబ్బులు వస్తాయి. అది ఎట్లా చేస్తారు వీళ్ళు, 2 అవర్స్లో సోషల్ మీడియాలో మేము రోజు ఇమేజ్ స్టేటస్లో పెట్టుకుంటారు, తర్వాత ఈ వీడియో ఇస్తాము, టెక్స్ట్ మెసేజ్, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పంపించినప్పుడు వాళ్ళు అది చూసి ఆ వెబ్సైట్ను, అది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి వెబ్సైట్ను ఓపెన్ చేసి పెట్టుకోవడం వల్ల వస్తుంది. అది కూడా 2 నిమిషాల పని. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్కు ఎక్కడెవరు ఉన్నారు అనేది మా టీం వాళ్ళు పోతారు. ఇప్పుడు ఐటీ పిల్లలు అయిపోయినారు, లేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఫాస్ట్ ఫెయిల్ వాళ్ళకు కూడా మేము తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాం. వీళ్ళ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అంటే అన్ని రకాల పని చేస్తున్నాడు, దానికి కూడా వాళ్ళు పని చేయలేదు కదా. తర్వాత కామర్స్ అండ్ కొరియర్ సర్వీస్, ఇది కూడా మా కంపెనీ నుండి ఉంటుందండి. ఈ టీషర్ట్ తోటి వాళ్ళు సర్వీస్ చేస్తారు, వైలెట్ కలర్ టీషర్ట్ తోటి. కామర్స్ అంటే వాళ్ళకు ఫుడ్ డెలివరీ, తర్వాత బాక్స్ వాళ్ళ అంటే హోటళ్ళ నుండి ఇంట్లోకి కానీ ఎక్కడికంటే అక్కడికి ఇస్తాము. రెండోది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకు స్కూల్ కాలేజీలకు బాక్స్ డబ్బా వాళ్ళ. రెండోది కొందరు ఆఫీస్లకు హాస్పిటల్కి వెళ్తారు, మాకు ఇంట్లోకి వెళ్ళి ఫుడ్ కావాలి అంటే వాళ్ళ ఇంట్లో నుండి కూడా మేము ఫుడ్ సప్లై చేస్తాం. తర్వాత ప్రిస్క్రిప్షన్ ఉంటే మెడిసిన్ కూడా మేము డెలివరీ ఇస్తాం. దాంతోపాటు కొరియర్, మీకు ఇక్కడ కొరియర్ చేయాలి, కొరియర్ లాంటివి కూడా ఆన్లైన్ సర్వీస్, అలా చాలా ప్రోగ్రామ్స్ దీంట్లో కవర్ అయిపోతాయి. దాంట్లో కూడా మా ఫ్రాంచైజ్ హోల్డర్ ఏం చేయలేరు కదా, వాళ్ళకు ఆ ఏరియా నుండి వచ్చిన బిజినెస్లో కమిషన్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ డాక్టర్ అపాయింట్మెంట్. ఈ డాక్టర్ అపాయింట్మెంట్ అనేది ఏంటంటే మేము ఫ్రాంచైజీ తీసుకున్నప్పుడు ఒక 100 పోస్టర్ స్టిక్కర్లు వాళ్ళ ఏరియా ఎక్కడికి వస్తో సెంటర్లో అతికిచ్చేస్తాం, వాళ్ళకు బ్యానర్ అది ఇచ్చేస్తాం, వాళ్ళకు ఒక కిట్ ఇస్తాం అన్నట్టు. సో అప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మాది డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది అన్నప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా చేసేసుకుంటారు. ఆ ఏరియాకి వెళ్ళి ఎందరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటే అంత కమిషన్ వస్తుంది. నేను ఇంతకుముందు నిద్రపోతే కూడా డబ్బులు వస్తాయన్న, వాళ్ళు 10 గంటలకు పడుకుంటారు అనుకోండి, 11 గంటలకు డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే డబ్బులు వస్తున్నట్టే కదా. ఆన్లైన్ షాపింగ్ రాత్రి 12 గంటలకు చేసి కూడా పడుకుంటే కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. నేను చెప్పింది అయితే ప్రూఫ్ అయింది కదా మీకు. చాలామంది కస్టమర్లకి ఇది టాపిక్ అర్థం కావట్లేదు. ఆ అర్థం కాని వాళ్ళు ఎవరైనా మా దగ్గర డైరెక్ట్ వచ్చి అడగాలి, నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది. ఏదైతే వాళ్ళ ఫ్రాంచైజీ హోల్డర్లోకి వెళ్ళి ఎవరైనా లీడ్ వస్తే జస్ట్ ఫోన్ కాల్ తోటి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మా టీమే వాళ్ళను తోటి ఎంత టైం అయినా పడి వాళ్ళు ఆ లీడ్ క్లోజ్ చేసి ఆ క్లోజ్ అయినాక వాళ్ళకి కమిషన్ ఇస్తారు. దీంట్లో కూడా వాళ్ళు ఏం చేయాలి. అట్లే క్లాసిఫైడ్ అంటే OLX ప్లాట్ఫామ్, దీంట్లో ఏమవుతుందంటే కస్టమర్స్కి అవేర్నెస్ వస్తే వాళ్ళు ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు ఫోటో పెట్టేసి సేల్ చేసుకుంటారు. దానికి కూడా మనం ఒకటానికి ఎంత అని ఇస్తాం. సపోజ్ 20 రూపాయలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు 10 రూపాయలు వస్తాయి కదా. దాంట్లో వాళ్ళు ఏమైనా పని చేశారా, ఏం చేయలేదు, 1 టైం వర్క్ అంతే. డిస్కౌంట్ కార్డ్, ఇదేంటంటే మేము మా కంపెనీలో డిస్కౌంట్ ఇచ్చాము ఇప్పుడు 3,500. రాబోయే రోజుల్లో అన్ని కంపెనీలతో కూడా డిస్కౌంట్ మాకు వ్యూవర్స్ మా డిస్కౌంట్ కార్డ్ మెంబర్స్ పెరుగుతుంది కదా. 1,00,000 మంది అయిపోయింది అనుకోండి, అక్కడ వెళ్తారు. ఇప్పటికీ 50,000 పైన ఉన్నారు ఈ అనతి కాలంలో, చాలా షార్ట్ పీరియడ్లో. తర్వాత హోమ్ సర్వీస్. ఈ హోమ్ సర్వీస్ ఏంటంటే మనకి ఇంట్లో ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ ఎవరు కావాలన్నా సెర్చ్ చేసుకుంటే అందులో వస్తాయి. వాళ్ళ బాధ్యతతోటి వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ప్లస్ టూలెట్. రియల్ ఎస్టేట్లో కూడా ఎవరికన్నా వాళ్ళు వచ్చి కాల్ చేసి మాకు ఇలా ఇల్లు కావాలి, ప్లాట్ కావాలంటే వాళ్ళు మా టీంకి చెప్పేసి సరిపోతుంది, ఫోన్ కాల్. తర్వాత టూలెట్లో మా వెబ్సైట్లో టూలెట్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా ఓనర్స్ కూడా టూలెట్లో పెట్టేసేసుకోవచ్చు. రెంట్ వాళ్ళు కూడా సెర్చ్ చేసుకొని ఎవరి టైం వేస్ట్ కూడా కాదు. అలా ఈ రోజులలో మనం ఇంత సిటీని తిరగలేము. సో అది కూడా ప్లస్ పాయింట్. ఇప్పుడు మనకి మెయిన్గా టూలెట్ అనేది OLXలో చూసుకుంటున్నారు, అది కూడా లిమిటెడ్ వెర్షన్ ఉంటుంది. దాంట్లో మా దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంటుంది, వీడియో వెర్షన్ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్తే ఎలా చూడగలుగుతారో అలాంటి వీడియో కూడా అందులో అప్లోడ్ చేయొచ్చు. ఓనర్ కూడా రిస్క్ కాదు, సేమ్ టైంలో రెంట్ వాళ్ళకు కూడా రిస్క్ కాదు, టైం సేఫ్ అవుతుంది. టైం అనేది మనం ఎవరైనా సేవ్ చేసుకుంటే వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ మెంబర్ డెవలప్ అవుతారు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం డెవలప్ అయితే ఆ సమాజం డెవలప్ అవుతుంది, ఆ సమాజం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది. సో తర్వాత సీసీ కెమెరా అండ్ సోలార్, ఇదంతా మా కేబుల్ ఆపరేటర్లతోటి సర్వీస్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ రేపు అందరు కూడా సీసీ కెమెరాలు, సోలార్ అనేది ట్రెండింగ్ టాపిక్. అది కూడా వీళ్ళు జస్ట్ ఇంటిమేషన్ ఇస్తారు. అక్కడ దాన్ని డిజిటల్ మార్కెటింగ్, కమర్షియల్ అందరు కూడా
డిజిటల్ మార్కెటింగ్ మా కంపెనీ టీం నుండి చేస్తారు. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫోన్ కాల్. లోన్ కన్సల్టెన్సీ సేమ్ ఇదే విధంగా వాళ్ళు ఏదైనా లీడ్ వచ్చినప్పుడు మా లోన్ కన్సల్టెన్సీ టీం ఉంటుంది, మా ప్రతిదానికి టీం ఉంటుంది, వాళ్ళకు చేయొచ్చు. తర్వాత బ్లడ్ డొనేషన్, సోషల్ సర్వీస్, టూర్స్ అండ్ ట్రావెలర్స్, మేము డివోషనల్ టూర్స్, ఎడ్యుకేషన్ టూర్స్, ఎంటర్టైన్మెంట్ టూర్స్ ఎవ్రీ మంత్ మేము అనౌన్స్ చేస్తాం. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి. ఎవరి ఫ్రాంచైజీ నుండి ఎన్ని బస్సు సీట్లు బుక్ అయితే వాళ్ళకి ఆ కమిషన్ వస్తుంది. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేయరు, జస్ట్ సోషల్ మీడియాలో మన పోస్టులు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే కనక వర్షం కురుస్తుంది వాళ్ళ ఇంట్లో. మా కాన్సెప్ట్లో డబ్బులు పెట్టకుండా చెట్లు పెరగాలంటే విత్తనాలు వేయాలి, కానీ ఇక్కడ విత్తనాలు చెట్లు అంటే డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించే వ్యాపారం ఇన్నిట్లలో అంటే ఓన్లీ ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీసెస్ మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. తర్వాత బస్ బుకింగ్ కూడా ఎవరింట్లోకి వెళ్ళి వాళ్ళే చేసుకుంటారు. వీళ్ళ ఉన్న పరిధి వరకు అవేర్నెస్ అనేది ఒకసారి వచ్చిందంటే ఎందరు చేసుకున్నారు వాళ్ళ కమిషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పుడు మరి బస్ బుకింగ్కి ఇంకా టూర్స్ అండ్ ట్రావెల్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ట్రావెల్స్ కిందకే బస్ వస్తుంది కాదు, దాని సపరేట్, ఇది సపరేట్. అదే ఎలా సపరేట్? టూర్స్ అండ్ ట్రావెలర్స్ అంటే ఇన్ని రోజులు ఇన్ని ప్రోగ్రాంలు ఇన్ని ప్లేసులు చూపిస్తాము, లేకుంటే దాని పట్టు ఉంటుంది. బస్ బుకింగ్ అంటే ఒకతను హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తాడు, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తాడు, రాజమండ్రి నుండి హైదరాబాద్కి వెళ్తాడు. వాళ్ళు ప్రైవేట్ సర్వీస్ బస్సెస్ ఉంటాయి కదా, అవి మనం బుక్ చేస్తాం అన్నట్టు. రెడ్ బస్, రెడ్ బస్, అబీ బస్ అని చూస్తుంటాం కదా, అదే టైప్లో మనది అన్నట్టు మన ఇన్ఫినిటో బస్ బుకింగ్ అట్లా. సో ఇంకా నెక్స్ట్ ఇన్ఫినిటో బిజినెస్ డైరెక్టరీ. ఇది ఇన్ఫినిటో బిజినెస్ డైరెక్టరీ అంటే ఇది జస్ట్ డైల్ ప్లాట్ఫామ్ అండి. సో మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చిత్క ప్రతి ఎంప్లాయీలను కూడా మేము మా దగ్గర పెడతాం. మా దగ్గర అందరి డాటా కూడా ఉంది, వాళ్ళ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడితో పాటు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు డాటా తెచ్చుకున్నాను. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎఫ్ఎంజీసీ ఎన్ని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి డాటా కూడా ఉంది. వాళ్ళందరి నుండి కూడా మేము వెబ్సైట్ చేస్తాం. మేము మా వర్షన్ ఏంది, ఆన్లైన్ లేకుండా వాళ్ళు వ్యాపారంలో వెనుకబడిపోతున్నారు. చిన్న వ్యాపారులందరినీ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని కదా, ఇది ఆ ఆప్షన్. తర్వాత క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్. ఇది మేము ఇంతకుముందు చెప్పింది ఏంది, జస్ట్ డైల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్రతి వ్యాపారస్తునికి 500 కట్టిన వెబ్సైట్ ఇస్తాం, 1000 రూపాయలకి ఇస్తాం, 2000కి ఇస్తాం. మాకు 1000 కట్టినా 500 కట్టినా ఏమి కట్టినా వాళ్ళకి 2000 రూపాయలు గిఫ్ట్ వచ్చర్ ఇస్తాం. అది 1 ఇయర్ వరకు మా దాంట్లో వాడుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అయ్యేటువంటిది సార్, క్రియేట్ యువర్ వెబ్సైట్ అనేది. సో వాళ్ళకి మెయిన్గా అంటే ఈ బిజినెస్ వ్యాపారస్తులకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు మనకి ఏ బిజినెస్ కావాలన్నా మనకి ఫస్ట్ వచ్చేది త్రూ వెబ్సైటే, మనం వాళ్ళని అప్రోచ్ అవుతాం కాబట్టి. సో వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి అంటే మన ద్వారా వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది సార్? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు కామన్గా ఒక వెబ్సైట్ ఉందంటే ఒక లెవెల్ ఉన్న కంపెనీలకి అంటే కార్పొరేట్ లెవెల్కి పోయే వాళ్ళకి ఉన్నారు, చిన్న వ్యాపారస్తులకు ఎవరికి లేదు. ఎందుకు కారణం అంటే వాళ్ళు డొమైన్ కాస్ట్ కానీ దాన్ని మెయింటైన్ చేయడం కానీ దానికి మినిమం 10-15 వేల రూపాయలు పెట్టాలి. పెట్టడంతో కాదు, దాన్ని అప్డేట్ చేయాలి. దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఒక 1 ఇయర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఇవ్వాలంటే మినిమం 5,000 రూపాయలు తీసుకుంటారు, వాళ్ళకి వర్కౌట్ కాదు. నెక్స్ట్ వాళ్ళు రిన్యువల్ ఉంటుంది, అది 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ దానికి అమౌంట్ పెట్టాలి, మళ్ళీ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసడంలో కూడా ఇదంతా ఖర్చు పెట్టుకున్నాక ఆ ట్రెండింగ్లో ఆ వీడియోలు లేకుంటే వాళ్ళ పరువు వాళ్ళు తీసుకున్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియక అంత ఎడ్యుకేటెడ్ కాలేరు సింగిల్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఇందులో మా దాంట్లో ఏంటంటే మేమే సెలెక్షన్ చేస్తాము, జస్ట్ వాళ్ళకు 500-1000 రూపాయలనే మేము వెబ్సైట్ ఇస్తున్నాం. రెన్యువల్ లేదు, ఏమీ లేదు. మరి ఎంత మంచి అవకాశం. సో సింగిల్ మేనేజ్మెంట్ను చిన్న వ్యాపారస్తులను చితుకుపోతున్న వ్యాపారస్తులను డెవలప్ చేయడం అంటే మా ఇన్ఫినిటో మల్టిపుల్ సర్వీస్, మా గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కు ఒక వ్యాపార రంగంలో ఒక మైలురాయి అనొచ్చు. ఇది ఒక చరిత్రలో బంగారు అక్షరాలతో కూడా అంటే వ్యాపార రంగ వాణిజ్య రంగాల్లో చరిత్రలో బంగారు అక్షరాలతో కూడా రాయొచ్చని మేము చాలామంది అంటున్నారు. సో తర్వాత మీకు వచ్చేసి ఈ కేబుల్ టీవీ ఆపరేటర్స్ వాళ్ళకు ఆన్లైన్లో మాకు ఇంటర్నెట్ బుక్ చేయొచ్చు. ఇది కూడా జియో, ఎయిర్టెల్ లాంటి పెద్ద కంపెనీలకు ఉంది. మేము సామాన్య ఆపరేటర్స్ కూడా మేము అది ఇచ్చాము ఫ్రీ కాస్ట్లో, రూపాయి కూడా ఛార్జ్ చేయం మేము. తర్వాత హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ సెక్టర్ నుండి మొదలైతే ప్రతి ఒక్కరికి కూడా మేము తక్కువ ఇస్తాం. తర్వాత గవర్నమెంట్ సెక్టార్ కూడా వాళ్ళకు ఏ కంపెనీ వాళ్ళైనా ఒక 500 రూపాయలకి ఇస్తే మేము ఛాలెంజింగ్ తోటి 250 రూపాయలకే ఇంటర్నెట్ ఇస్తాం. ఓపెన్ మేము మమ్మల్ని పార్టిసిపేట్ అవసరం లేదు, మేమే ఓపెన్గా వస్తాం. నువ్వు 500 ఎందుకు కడుతున్నావు, నీ గవర్నమెంట్ ఆఫీస్, నేను 250కి ఇస్తాం అట్లా. తర్వాత ఇన్ఫినిటో టీవీ, మా టీవీ ఛానల్లో అన్ని ఛానల్స్ చూసుకోవచ్చండి.
అంటే దానికి ఎలా ఉంటుంది అది సబ్స్క్రిప్షన్? ఇప్పుడు అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అందులో వస్తాయండి. మనకు పే ఛానల్స్ కావాలన్నప్పుడు కస్టమర్లు సబ్స్క్రిప్షన్ వాళ్ళకి కావాల్సిన పెట్టేసుకుంటే మా ప్లాట్ఫామ్కి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత ఓటీటీలు ఇస్తాం, ఐపీటీవీ ఇస్తాం, స్మార్ట్ బాక్స్ ఇస్తాం. ఇది కేబుల్ ఆపరేటర్లకు సంబంధించింది. దీనిలో ఈ 4 ఆప్షన్స్ దానికి సంబంధించి. కాంప్లెంట్ యాప్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇంకోటి యాడ్ అవ్వాల్సి. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ సంబంధించి 10 ప్రోగ్రాంలు అండి. ఇది ప్యూర్లీ 26 నెంబరు స్టూడెంట్స్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అయితే క్లియర్గా ఇప్పుడున్న ట్రెండ్కు ఏదైతే పిల్లలు డిగ్రీ అయిపోయాక జాబ్ లేదనో 10th అయిపోయాక చూసి చదవరాని వాళ్ళు అసలు LSRW అంటే కూడా మీరు ఎవరైనా అడగండి ఏం చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎడ్యుకేషన్ పిల్లలు చదువుకోవడం లేదండి, తల్లిదండ్రులు చదువుకొని ఇస్తున్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న ఎడ్యుకేషన్లో ఉన్న హెల్త్లో ఇలాంటి జరగదు. సమాజంలో మీరు టీవీ కొనండి, మీకు చీట్ చేస్తే ఇంకో టీవీ కొంటారు, ఓ బైక్ కొన్నారు, ఇంకోటి కొనుక్కుంటారు, ఓ చైర్ కొన్నారు. కానీ ఇది చాలా దౌర్భాగ్యం. సో ఇది ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాము మేము ప్రతిరోజు వీక్లీ 2 times మేము ఆన్లైన్లో చేస్తాం. దాని మీద మీకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తాం. క్లస్టర్ స్కూల్స్ అంటే మేము ఏదైతే వ్యాపారులందరినీ ఎట్లయితే మేము డెవలప్ చేస్తున్నామో ఈరోజు కార్పొరేట్ వాళ్ళని గురించి చిన్న బడ్జెట్ స్కూల్స్కి చాలా ప్రాబ్లం ఉంది. సిండికేట్ చేసి ఇంతకుముందు కేబుల్ ఆపరేటర్ల గురించి చెప్పాను కదా, 1500 మంది కరెక్ట్గా పనిచేస్తే జియో ఎయిర్టెల్ తోటి గెలవచ్చని. ఇప్పుడు మార్కెట్లో ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్నారో తెలుసు, వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అందరికీ తెలుసు. అయినా మళ్ళీ అక్కడికే పోతున్నారు. సో అది రాకుండా కస్టర్డ్ స్కూల్స్లో వాళ్ళకు చాలా బెనిఫిట్స్ అవుతుంది. క్విజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఎంసెట్ కానీ నీట్ సీట్ కానీ ఆల్ ఇండియా లెవెల్లో రాసే కానీ మన తెలంగాణ వరకు రాసే దాంట్లో ఇప్పుడు మనకు హైదరాబాద్కు ఉన్న క్వాలిటీ వరంగల్లో కూడా అప్ అండ్ డౌన్ 3 ఏరియాస్లో స్కూల్స్ ఉంటాయి. ఒక నర్సంపేటలో లేకుండా ఒక మండలం ఉన్న స్కూల్ పిల్లలకు వరంగల్ ఉన్న పిల్లలకు కానీ హైదరాబాద్ ఇట్లా తేడా ఉంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు పేపర్ మాత్రం సేమ్ వచ్చినప్పుడు ఎలా రాయగలుగుతారు? దాన్ని ప్రిపరేషన్ చేసేందుకు ఈ రూరల్ పిల్లలకు కూడా మేము మా క్విజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత స్కూల్స్ రిక్వైర్మెంట్ మార్కెటింగ్. ఒక స్కూల్స్కు జూనియర్ కాలేజ్ రిక్వైర్మెంట్ అంటే ఒక 30-35 రకాల ప్రొడక్ట్స్ తోటి మా కంపెనీ టైఅప్ అయి ఒకటే పర్సన్ వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్కి ఏమేం కావాలి, జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్కి ఏం కావాలి అవన్నీ కూడా మార్కెటింగ్ చేస్తాం. అందులో కూడా చాలా తక్కువ రేట్కి ఇస్తాం మేము. తర్వాత ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ ఇది చాలా ఇంపార్టెంట్. అసలు స్కూల్ ఎడ్యుకేషన్ అంటే బేస్ ఎడ్యుకేషన్. ఆ బేస్ లేకుండానే పైకి వెళ్ళిపోతున్నారు. ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ కరెక్ట్ ఉండట్లేదు, నేను 4 అంతస్తులు వేస్తా అని ఉంది, అలా ఉంది. సో ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక జమానాలో ఇంజనీర్ అనేది లేకుండే. ఇప్పుడు ఎవరు ఒక్క రూమ్ కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తున్నారు. సేమ్ అట్లనే మా ఈ ఆఫ్టర్ 10th ఆఫ్టర్ ఇంటర్ కెరీర్ గైడెన్స్ అనేది ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఒక ఇంటికి ఎట్లయితే ఇంజనీర్ తోటి బెనిఫిటో ఒక విద్యా వ్యవస్థకు ఒక స్టూడెంట్కు ఇది మేమైతే స్కూల్ ఎడ్యుకేషన్ నుండే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా అన్ని జోనల్ ఆఫీస్లో కూడా మా కెరీర్ గైడెన్స్ పర్సన్ ఉంటారు. దీనికి లింకప్ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాంలో మేము చెప్తాము. అది నైట్లో ఉంటుంది 8 to 9 పేరెంట్స్ పిల్లలు వినొచ్చు. అక్కడ అర్థం కాని వాళ్ళు ఇక్కడ మీకు కెరీర్ గైడెన్స్కు మా సెంటర్స్కి వచ్చి మిగిలినది చూసుకోవచ్చు. ఈ 10th ఇంటర్ నుంచి నేనేం చెప్పదలుచుకున్నా అంటే అతను ఇంటర్మీడియట్లో బైపీసీ అంటే తెలియదు, ఎంపీసీ అంటే ఆ స్టూడెంట్కు బ్లైండ్గా మా దోస్తు తీసుకున్నాడు, లేదంటే తండ్రి వాళ్ళు ఏదో తెలిస్తే మన వాళ్ళు తీసుకుంటే తండ్రిదండ్రుల ఫోర్సో దోస్తునో పోతున్నారు. అక్కడ పోయినాక నేను బైపీసీలో ఉంటాడు, నేను ఇంజనీరింగ్ చేయాలంటాడు, ఎంపీసీలో ఉంటాడు, నేను డాక్టర్ కావాలంటాడు. అంటే 60-50% పిల్లలు అట్లే ఉన్నారు. అందులో కూడా మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. కానీ తెలియక ఆ గైడెన్స్ అనేది మా ఇన్ఫినిట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఖచ్చితంగా చేస్తుంది. తర్వాత కెరీర్ గైడెన్స్ చెప్పాను. ఎడ్యుకేషనల్ ఎక్స్పో అంటే ఇది చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఎక్స్పోలు ఎట్లా పెడుతున్నా అంటే ఏ ఆర్గనైజేషన్ వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. అట్లా కాదు, స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఒక వేదిక మీదకి తీసుకొస్తాం. అప్పుడు పేరెంట్ వచ్చిన వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మొదలు పెడితే కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్స్ చూస్తారు, ఏది ఎక్కడ ఉంది ఏంటి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 10th అయిపోయిందా రోజు 10 ఫోన్లు, 5,000 కట్టు మీకు సీట్లు పోతే రేటు పెరుగుతాయి. లేదో 5,000 కట్టడము, ఓ రోజు కార్లో తీసుకోవడము, హైదరాబాద్ పోయేటప్పుడు ఏదో అదొకటి చూడ అదే ప్రపంచం అని కూడా రావడం. గొర్రెల మంది కంటే ఇదిగా అవుతుంది. లక్షల మంది పిల్లలు ఉన్నప్పుడు 100 మంది రిజల్ట్ని చూసిపోయే పేరెంట్స్ని మాత్రం నేను చాలా బాధపడుతున్నా. అది ఒకటి చాలా ఇది గమనించాలి. రెసిడెన్షియలా డేలనా ఎంత ఫీజులు కడుతున్నామో, అసలు ఎందరిట్లలో ఎంతమందికి రిజల్ట్ వచ్చింది అనేది కూడా బేరీ చేయాలి. ఆ స్టూడెంటు గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో, ప్రైవేట్ స్కూల్ చదివిన ర్యాంక్ వచ్చిన వాళ్ళను
గవర్నమెంట్ సెక్టర్లో చదివిస్తే కూడా అదే ర్యాంక్ వస్తుందండి. వాళ్ళని కూడా వీళ్ళు అదే అనేసుకొని పెట్టిస్తారు. సో అనాదిగా పాకపోయి ఉంది. దీన్ని కొంచెం కొంచెం చేంజ్ చేస్తే సమాజం బాగుపడుతుందేమో అని ఒక చిరు ప్రయత్నం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన జాబ్ పోర్టల్ వేరు అండ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్స్, ఇవి డిఫరెన్స్ ఏంది సార్? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. జాబ్ పోర్టల్ అంటే డైరెక్ట్ ఎవరైనా ఎంప్లాయ్కి జాబ్ కావాలంటే మా ఎన్రోల్ చేసుకుంటే ఎవరికైతే జాబ్ ఎంప్లాయ్ కావాలో వాళ్ళు మా పోర్టల్లోకి వచ్చేసి ఆ ఎంప్లాయ్లను తీసేసుకుంటారు. అది జాబ్ పోర్టల్. ట్రైనింగ్ అని ఏంటంటే ఏదైతే ఎంప్లాయ్కి ఒక జాబ్ కావాలి, కానీ ఆ జాబ్ కావాల్సిన స్టాండర్డ్స్ కానీ వారికి కావాల్సిన అతనికి దగ్గర ఉండదు ఈ రోజుల చదువుల పిల్లలు. అలాంటి వాళ్ళకు వాళ్ళ జాబ్ రోల్ను బట్టి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ ఇచ్చి మా జాబ్ రోల్లో ఎంటర్ చేస్తాం. డైరెక్ట్ జాబ్ అసిస్టెంట్స్ కూడా చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.